ఏం చేస్తున్నావు? నేను అప్పలు చేస్తున్నా మమ్మీ. శనగపప్పు పోసి అప్పలు చేసుకుందామని బియ్యం సాబెడుతున్నా, బెల్లెడుతున్నా. ఇంకా పప్పు ఏది? పప్పు చూపి. పప్పు ఎంత? 1/4 3/4 కేజీ. కేజీ పప్పు. ఎన్ని బియ్యం? బియ్యం 2 కేజీలు. 2 కేజీల బియ్యం. 2 కేజీల బియ్యం, 1/4 కేజీ బాగుంది. పప్పు. ఇప్పుడు వీటిని అయితే పిండి పట్టించుకొస్తారు. పప్పు కలుపుతున్నా ఇక. పప్పు కలిపి పట్టిస్తే శనగపిండి కూడా పోసుకోవచ్చు, కానీ ఇట్లా బియ్యంలో కలిపి పట్టుకుంటే బాగుంటుంది. పొద్దున్న 5 అన్నం కూర నువ్వు వండు. నేను పొద్దున్న 6 లేచి ఈ పని చేస్తాను. నాకేం పర్లేదు, ఇక బువ్వల కూరలు వండుకుంటూ కూర్చుంటాను. నాకేం పర్లేదా? ఇక బువ్వల కూరలు వండుకుంటూ కూర్చోవాలన్నా? ఏం పని చేస్తావు? చదువుకున్నాము. బువ్వలు, జీలకర్ర 3 తీసుకో, 12 ప్యాకెట్లు. అలా పెద్దమ్మ ఎత్తలేదా? పెద్దమ్మే అయితే అవుతాయి పూజలు. పైన సంచి ఉంది, కవర్ చేసిన. లోపల కవరు అంటే సంచి మంచిగా ఉన్నది కదా లోపల. ఉండదు కదా, అందుకే ఇట్లా ఇట్లా పట్టించుకోవాలి శుభ్రంగా పిండి. చాలు. చేయాలి రొచ్చు. ఎందుకు వర్రద్దురా? వర్రురా నేను చెప్తున్నా, ఒక ప్లేట్ ఉంచుకోము. మన బట్టి వచ్చింది అనుకో, మన అంటూ హఠం అవుతుంది మనకి. అట్లేం కావాలి అనిపిస్తే కదా లాస్ట్కి. పోలేరా, రుచి చేస్తే అదే గిజ్జ గిజ్జ కొట్టుకుంటుంది. మళ్ళీ భయం, మళ్ళీ పప్పు తీసుకురావాలి, మళ్ళీ బియ్యం, మళ్ళీ అన్ని తీసుకొచ్చి ఇక ఇలాచి ఉంటాయి, అవి మంచిగా ఉంటుంది చాయ్. శనగపప్పు అన్ని కలుపుతాను అనమాట. జీరపప్పు కూడా ఇదే కలర్ వస్తుంది. సన్నవి లేవు మరి, లడ్డు ఉన్నాయి పైన. చాయ్ పోసుకొని తింటా అంటారు. పోయిరా. क्या रे? కట్టెలు నేనే తెచ్చిన, నాన్న తీసుకొచ్చాను. తొందర మనం అంటుకుంటుంది అడిగి పుల్లలు ఏడుతున్నారు దేవసేన. ఫస్ట్ సారి తొందరగా కావాలని ఇప్పుడు నీ ఇంటర్వ్యూ తీసుకుంటా నేను సరేనా? అయితే అప్పలల్లో ఏమి ఇష్టం అమ్మగారు? నాకు అప్పలల్లా కార చుట్టలు. కార చుట్టాలు అంటే మడుగులు. మడుపులు అనొచ్చుగా, కార చుట్టలు 2 అంటారమ్మా. అలా అరిసెలు. ఇంకా అరిసెలు ఇష్టం. ఇంకా ఏం లేదు, అంత తింటా, అన్ని తింటా కానీ ఎక్కువ ఏమి ఇష్టం చెప్పు. ఎక్కువ అరిసెలు ఇష్టం.
ఓకే మీ పిల్లలకి ఏమి ఇష్టం అమ్మగారు? మా పిల్లలకి 2 పిల్లలకేమో మడుగు లాంటి ఇష్టం. ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి అయితే దానికి ఏ ఇష్టం ఉండదు, అన్నం ఇష్టం దానికి. ఎవరా అమ్మాయి? మీరు మా గురించేనా మాట్లాడేది? మా నాన్నగారికి ఏమి ఇష్టం? మీ నాన్నకి అంతే సేమ్. మా అయ్యకు కూడా నేను మా అయ్య లెక్కనేనా? ఓకే గ్రేట్. అన్నం కూర బువ్వ అంతే. మీరే ఊగ తింటా ఉంటారా ఏదో ఒకటి చేసుకుంటా? అందుకే మీరు అంత మీ నాన్న నువ్వు అంత సిమ్ము ఉండదు. అయితే మీరందరు కలిసి మా నాన్న బిల్లు ఎక్కువ చేస్తున్నారు అన్నమాట. ఎక్కువ చెప్తున్నావు. బిల్లు పెంచుతా ఉన్నారు అన్నమాట, డబ్బులు బిల్లు. ఇప్పుడు లాస్ట్ అయితే అప్పు పెట్టి మిగిలితే కూడా మిగులుతుంది.